ఓం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో ఫేమస్ అయినటువంటి షిరిడి టెంపుల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీ ముందుకైతే తీసుకొచ్చాను. అసలు మనం షిరిడి ఎలా వెళ్ళాలి, ఎలా చేరుకోవాలి, అక్కడ ఎక్కడ స్టే చేయాలి, మరి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, దర్శనం ఎలా చేసుకోవాలి, దాని నియరెస్ట్లో ఉన్నటువంటి టెంపుల్స్ని ఎలా విజిట్ చేయాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు డెఫినెట్గా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇందులో దొరుకుతుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూడడానికి చాలా స్పేషియస్గా ఉంది, చాలా నీట్గా ఉంది. కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి బాగుందనే చెప్పుకోవాలి. కాకపోతే ఇన్ ఫ్యూచర్లో కూడా క్రౌడ్ని తట్టుకునే విధంగా ఇక్కడ చాలా స్పేషియస్గా నీట్గా డిజైన్ అది చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది చెర్లపల్లి రైల్వే స్టేషన్. కాకపోతే సిటీకి కొద్దిగా లాంగ్ ఉండడం అనేది ఒక మైనస్ అని చెప్పాలి. ఇక్కడ ఒక సెల్ఫీ బూత్ని పెట్టారు, మీరు ఎవరైనా వెళ్ళుంటే ఆల్రెడీ చూసుండొచ్చు. ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ ఫోటో బూత్. ఇక్కడ ఎవరు ఫొటోస్ తీసేవారు ఉండరు, డైరెక్ట్గా మిషనే ప్రింట్ చేసి ఇస్తుంది. మీరు ఎప్పుడైనా చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది ట్రై చేయండి, ఆటోమేటెడ్ సెల్ఫీ బూత్. సో మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కానీ, సికింద్రాబాద్ కానీ, కాచిగూడ కానీ ఈ స్టేషన్స్ నుంచి మనం షిరిడి వెళ్ళడానికి నంబర్ ఆఫ్ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఏ టైంకి వెళ్ళాలి అని అనుకుంటే మీ కంఫర్ట్ని బట్టి, మీరు ఏ టైంకి అక్కడ రీచ్ అవ్వాలి అని అనుకునే దాన్ని బట్టి మీరు బుక్ చేసుకోవచ్చు ట్రైన్ టికెట్. నేనైతే నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్లో స్లీపర్ టికెట్ బుక్ చేసుకున్నాను. స్లీపర్ కాస్ట్ వచ్చేసి 385 రూపీస్ పడింది. సో మన ట్రైన్ వచ్చేసి 8:40కి ఉండింది నైట్. డిన్నర్ అది చేసుకొని మేమైతే రెడీగా ఉన్నాము. ట్రైన్ ఒక 30 మినిట్స్ లేట్ రావడం అయితే జరిగింది. సో ట్రైన్ వచ్చిన వెంటనే మనం ఎక్కేసి హాయిగా పడుకున్నాము. చలి బాగా ఎక్కువ ఉండింది ట్రైన్లో. అలాగా నైట్ గడిపేసి మార్నింగ్ ఒక స్టాప్లో ట్రైన్ అయితే కాసేపు ఆగింది. అక్కడ సన్ రైజ్లో కాసేపు నిలబడితే కొంచెం రిలాక్స్డ్గా అయితే అనిపించింది. మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయింది అండ్ మన జర్నీ మొదలైపోయింది. ట్రైన్ జర్నీ అనేది నిజంగా ఒక అమేజింగ్ ఫీలింగ్ అనిపించింది. నాకు ఎప్పుడైనా ట్రైన్లో జర్నీ చేస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, ఎంతో స్ట్రెస్ రిలీఫ్ అయినట్టుగా అయితే నాకు అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది ట్రైన్ జర్నీ? కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. సో మనం నాగర్సోల్ కాకుండా డైరెక్ట్గా షిరిడీకి కూడా వెళ్ళొచ్చు. షిరిడీలో కూడా ఒక రైల్వే స్టేషన్ అనేది ఉంది, సాయినగర్ షిరిడి అని, SNSI దాని యొక్క కోడ్ వచ్చేసి. కాకపోతే నాగర్సోల్ మీదుగానే మనం సాయినగర్ షిరిడీకి ట్రావెల్ అవ్వాలి. నాగర్సోల్ అయితే మనం రీచ్ అయిపోయాము. నాగర్సోల్ నుంచి షిరిడీకి ట్రైన్లో అయితే 4 to 5 hours టైం పడుతుంది. అదే నాగర్సోల్ నుంచి మనం ఒక వెహికల్లో వెళ్ళిపోతే 1.5 hour to 2 hours టైంలో అయితే మనం రీచ్ అయిపోవచ్చు. మనకి చాలా టైం అనేది ఇక్కడ సేవ్ అయిపోతుంది. సో నాగర్సోల్లో మనం దిగిన వెంటనే స్టేషన్ నుంచి అలా బయటికి వస్తున్న టైంలోనే అక్కడ చాలామంది ఆటో వాళ్ళు రెడీగా ఉంటారు తీసుకెళ్తామని చెప్పేసి షిరిడీకి. సో మీరు వెంటనే కంగారు పడిపోకుండా ఈజీగా మీరు ఎంతమంది ఉన్నారు, లైక్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ని బట్టి అక్కడ మినీ వెహికల్స్, హెవీ వెహికల్స్, తుఫాన్స్ అన్ని వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. సో మీరు షేరింగ్లో వెళ్ళిపోతే మీకు 150 రూపీస్ to 250 రూపీస్ అనేది అయితే ఛార్జ్ ఉంటుంది. ఈ బిట్వీన్ రేంజ్ అనేది ఎందుకంటే సీజన్ని బట్టి, సీజన్ చాలా హై డిమాండ్లో ఉంటే ఎక్కువ ఛార్జ్ చేస్తారు, మీడియం ఉంటే తక్కువ ఛార్జ్ చేస్తారు. సో డ్రైవర్ నుంచి మాకు అర్థమైన విషయం ఏంటంటే డిసెంబర్ మంత్లో చాలా హాలిడేస్ అవి ఉంటాయి కాబట్టి ఎక్కువ ప్యాసింజర్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఎక్కువ ఛార్జ్ అనేది తీసుకుంటారు. సో నేనైతే 150 రూపీస్ పర్ హెడ్ లాగా మాట్లాడాను. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం నాగర్సోల్లో అరౌండ్ 9:20కి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. రోడ్ అయితే చాలా ఘోరంగా ఉంది. స్టార్టింగ్ ఒక 5 kilometers వరకు, తర్వాత మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత బాగానే ఉంది. అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందని చెప్పి డ్రైవర్ అయితే చెప్పాడు. మధ్యలో ఒక రైల్వే పాసింగ్ సిగ్నల్ కూడా పడింది, అక్కడ ఒక 15 minutes వెయిట్ చేశాము. తర్వాత షిరిడి లోకల్లోకి ఎంటర్ అయితేనే టెంపుల్ దాటిన తర్వాత మనకి సాయిబాబా భక్త నివాసం అనేది అయితే వస్తుంది. ఇది దాటిన వెంటనే జస్ట్ ఇమీడియట్ పక్క బిల్డింగే మనకి ఇది సాయి ఆశ్రమ్ భక్త నివాస్. సో ఇందులో అయితే మనం రూమ్ అనేది బుక్ చేసుకున్నాం. మనం 11:20కి అయితే సాయి ఆశ్రమ్ భక్త నివాసంకి రీచ్ అయిపోయాం. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నాగర్సోల్లో మీరు వెహికల్ ఎక్కినప్పుడు మీరు ఎక్కడైతే రూమ్ బుక్ చేసుకుంటారో వాళ్ళని అక్కడ దింపమని చెప్పండి. సో వాళ్ళు అదే ప్రైస్లో అక్కడ దింపేస్తారు. రూమ్స్ బుక్ చేసుకోవడానికి సాయిబాబా షిరిడి అని ఒక యాప్ ఉంది ప్లే స్టోర్లో, అందులో నుంచి మనం బుక్ చేసుకోవాలి. సాయి ఆశ్రమ్ భక్త నివాస్ మెయిన్ గేట్ నుంచి జస్ట్ అలా బయటికి వస్తే
మనకి టెంపుల్ అనేది రైట్ సైడ్లో ఉంటుంది ఈ రూట్లో. మరి లెఫ్ట్ సైడ్లోనేమో మనకి శని సింగ్నాపూర్ మరియు సాయిబాబా హెరిటేజ్ విలేజ్ ఓల్డ్ షిర్డీ అని అంటారు, అది అక్కడ ఉంటుంది. సో మనం సాయి ఆశ్రమ్ భక్త నివాస్ లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. నేను ఫ్రైడే ఈవినింగ్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాను మరియు సాటర్డే మార్నింగ్ ఇక్కడ రీచ్ అయ్యాను. సో సాటర్డే అండ్ సండే వీకెండ్ కాబట్టి కొద్దిగా రష్ ఎక్కువనే ఉంటుందని చెప్పి అక్కడ లోకల్ సిటిజన్స్ అయితే చెప్పారు. సో సాయి ఆశ్రమ్ భక్త నివాస్ అనేది కొత్తగా మన పిల్గ్రిమ్స్ కోసం కట్టినటువంటి ఒక బిల్డింగ్ అని అక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు. బిల్డింగ్ అయితే చాలా బాగుంది. బిల్డింగ్లోకి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్కి మనం వెళ్తే అక్కడ మనకి రిసెప్షన్ కౌంటర్ అనేది అయితే ఉంటుంది. మీరు ఆల్రెడీ బుక్ చేసుకున్నటువంటి ఫామ్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే మీరు ఎంతమంది కోసం అయితే రూమ్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరి ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీస్ కూడా మీరు తీసుకురావాలి. జిరాక్స్ కాపీస్ మీరు తీసుకోకపోయినా పక్కనే ఒక జిరాక్స్ సెంటర్ ఉంది లోపల, అక్కడ కూడా మీరు జిరాక్స్ అనేవి తీసుకోవచ్చు. మీరు రూమ్ బుక్ చేసుకున్న పేపర్ మరియు జిరాక్స్ కాపీస్ అన్నీ తీసుకొని వెళ్ళి రిసెప్షన్ కౌంటర్లో చూపించినట్టయితే మనకి వాళ్ళు అక్కడ రూమ్ అనేది అలొకేట్ చేస్తారు. సో ABCD అని చెప్పి అలాగే చాలా బ్లాక్స్ ఉన్నాయి. మనకి ఏ బ్లాక్లో అయినా రూమ్ అనేది వస్తుండొచ్చు. రూమ్ తీసుకున్న వెంటనే మనం రూమ్కి వెళ్ళిపోయి రూమ్లో మనం లగేజ్ అంతా పెట్టుకొని అక్కడి నుంచి మనం దర్శనంకి అయితే వెళ్ళిపోవాలి. సో మీకు ఇక్కడ లోకల్లో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయని చెప్పాను కదా, లైక్ ఫుడ్ కోసం అండ్ ఆల్సో లైక్ స్నాక్స్ కోసం, వాటి కోసం ఈజీగా అండ్ తక్కువ బడ్జెట్లో మీరు ట్రిప్ని కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే ఎలా చేసుకోవాలి అని చూడడానికి ఇది వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్ అండి. సో మనం సాయి ఆశ్రమ్ భక్త నివాస్లో కనుక రూమ్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడే ఫ్రీగా భోజనం అయితే పెడతారు. సో ఫ్రీ ప్రసాద్ మీల్స్ అని చెప్పి ఉంది, అది ఇక్కడ రూమ్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ అనమాట. సో దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10:30 AM నుంచి నైట్ 9:20 PM వరకు. ఫుడ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. రైస్ పెడతారు, చపాతీ పెడతారు, 2 types ఆఫ్ కర్రీస్ అండ్ సాంబార్, ఆల్సో 1 స్వీట్. సో ఈ టైంకే వెళ్ళాలి అని ఏం లేదు, ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ 10 o'clock నుంచి నైట్ 9:20 వరకు కంటిన్యూస్గా పెడుతూనే ఉంటారు. మీరు ఎన్నిసార్లు అయినా కూడా తినొచ్చు, దానిలో అబ్జెక్షన్ ఏమీ లేదు. సో ఇది మీకు చూపించడానికి నేను ముందే రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ బఫెట్ హాల్ నుంచి కనుక అటువైపు ఏమో రిసెప్షన్ కౌంటర్, అదే కనుక మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇది మనకి ఫ్రీ ప్రసాద్ మీల్ కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కనుక మీరు చూసుకున్నట్టయితే అలాగే కొద్దిగా ముందుకు వెళితే ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ టిఫిన్ సెంటర్ మార్నింగ్ 7 o'clockకి స్టార్ట్ అవుతుంది మరియు 10 వరకు మాత్రమే ఉంటుంది, ఈ 3 hours మాత్రమే. ఈ టిఫిన్ సెంటర్లో మనకి ఓన్లీ 5 rupeesకే టిఫిన్ అనేది దొరుకుతుంది, 1 plate. సో 1 plateలో అక్కడ వెరైటీస్ ఏమీ ఉండవు, ఓన్లీ ఒకటే టైప్ ఉంటుంది. పూరి ఇస్తారు, దాంతోపాటు ఏదైనా ఒక కర్రీ ఇస్తారు. సో 5 rupees ప్లేట్. సో 5 పూరీస్ ఉంటాయి అందులో. సో ఒకరికి టిఫిన్కి ఈజీగా సరిపోతుంది. ఇంత తక్కువ బడ్జెట్లో టిఫిన్ అనేది ఎక్కడ దొరకదు, అండ్ దట్టు బాగానే ఉంటుంది. ఆ టిఫిన్ కోసం అయితే పొద్దున్నే ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. ఈ లైన్ మనకి మార్నింగ్ 7 to 10 వరకు మాత్రమే ఉంటుంది. మనం ఇక్కడికి రీచ్ అయింది 11:30కి, కానీ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను మీకు రికార్డ్ చేసి మీకోసం నేను ముందు చూపిస్తున్నాను. సో ఈ లెఫ్ట్ సైడ్లో చిన్నగా కనిపిస్తుంది కదా, అదే అండి కౌంటర్. సో ఈ రైట్ సైడ్లో రెగ్యులర్ షాప్ ఏదో ఉంది. సో స్నాక్స్, డ్రింక్స్ అవి దొరుకుతాయి. ఇంకొక ఇంపార్టెంట్ స్పాట్ వచ్చేసి అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ ఒక చిన్న షెడ్ లాగా, టెంట్ లాగా వేసి ఉంది కదా, ఇక్కడ మనకి టీ, కాఫీ అండ్ మిల్క్ దొరుకుతాయి. టీ వచ్చేసి ఓన్లీ 2 rupees, కాఫీ వచ్చేసి 3 rupees అండ్ మిల్క్ వచ్చేసి కూడా 3 rupees. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి, చాలా క్వాలిటీ కూడా ఉంది. ఏదో ప్రైస్ తక్కువ కదా అని చెప్పి చీప్ క్వాలిటీగా అయితే అసలు లేదు. ఇది భక్తుల కోసం స్పెషల్గా దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కౌంటర్స్. సో నేను కూడా లైన్లో ఉండి తీసుకున్నాను ఫుడ్ ప్యాకెట్. ఇందులో ఇలాగైతే 5 పూరీస్ ఉన్నాయి, ఒక కర్రీ ఉంది అండ్ ఒక చిన్న స్వీట్ ఉంది. సో నెక్స్ట్ మనం రూమ్ అలొకేట్ చేస్తారని చెప్పాము కదా, మాకైతే H బ్లాక్లో రూమ్ అలొకేట్ చేశారు. రూమ్కి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఆ రూమ్ ఏరియాకి వెళ్తున్నట్టయితే మనం చూసుకుంటే చాలా నీట్గా, చాలా స్పేషియస్గా అండ్ ఎంతో ఎంజాయబుల్ ఎన్విరాన్మెంట్ అయితే అక్కడ ఉంది. పిల్లల కోసం గేమ్స్ కూడా ఉన్నాయి. సో పిల్లలు హ్యాపీగా ఆడుకోవచ్చు, వాళ్ళు కూడా బోర్ ఫీల్ అవ్వకుండా ఉంటుంది. ఇదే మన రూమ్ అండి, H బ్లాక్. సో మనం రూమ్ ముందు కూడా చాలా మంచి ఎన్విరాన్మెంట్ అయితే ఉంది. రూమ్ లోపలికి అయితే మనం ఎంటర్ అవ్వాలి. మనకు అక్కడ
ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్ని ఇక్కడ మనం చూపిస్తే మనకి రూమ్ కీస్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో మనకు రూమ్ నెంబర్ అలొకేట్ అయిన తర్వాత మనం రూమ్లోకి అయితే వెళ్ళిపోవాలి. రూమ్స్ అయితే చాలా నీట్గానే నాకు అనిపించాయి. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను మనకు అలొకేట్ అయిన రూమ్ అనేది ఎలా ఉందనేసి. సో అన్ని రూమ్స్ సేమే ఉంటాయి, ఇందులో ఎలాంటి చేంజ్ ఉండదు. సో ఇదే మన రూమ్ అండి. ఇందులో 3 బెడ్స్ ఉన్నాయి. మనకి ఎక్స్ట్రా మ్యాట్రెస్ కావాలి అనుకుంటే కూడా మ్యాట్రెస్ ఇస్తారు. 50 రూపీస్ పర్ మ్యాట్రెస్. అండ్ రూమ్ కాస్ట్ వచ్చేసి పర్ డేకి 250 రూపీస్ మాత్రమే. సో ఒక చైర్ కూడా ఉంటుంది, ఒక సెల్ఫ్ ఉంది, అండ్ లెఫ్ట్ సైడ్ మనకి బాత్రూమ్ ఉంది, అండ్ రైట్ సైడ్ మనకి వాష్రూమ్ కూడా ఉంది. సో 250 రూపీస్లో మనకి ఈ రూమ్ విత్ ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అంటే అది చాలా బెటర్ అనే చెప్పుకోవాలి. సో రిసెప్షన్ కౌంటర్ దగ్గర నుంచి మీరు కనుక చూసుకుంటే కొద్దిగా ముందుకు వచ్చి రైట్ సైడ్ టర్న్ తీసుకుంటే అక్కడ మనకి ఫ్రీ బస్ స్టాప్ అనేది అయితే ఉంది. సో ఫ్రీ బస్ స్టాప్ అంటే టెంపుల్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రీ బస్సెస్ అయితే కొన్ని ఉంటాయి. మనకి తిరుపతిలో ఫ్రీ బస్సెస్ ఎలా అయితే ఉంటాయో అలాగా ఇక్కడ కూడా టెంపుల్ వాళ్ళవి ఫ్రీ బస్సెస్ అయితే ఉన్నాయి. ఈ బస్సు మనకి ఈ ఆశ్రమం నుంచి దర్శనానికి టెంపుల్ దగ్గరికి, అండ్ ఆల్సో టెంపుల్ దగ్గర నుంచి మళ్ళీ ప్రసాదాలయం అంటే అక్కడ మనకి మెయిన్ అన్నదానం సెంటర్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకోటి మంచిగా అనిపించిన విషయం ఏంటంటే ఆ చైర్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఆ చైర్స్లో అందరూ సీరియల్గా కూర్చోవాలి. బస్ వచ్చిన తర్వాత తోసుకుంటూ వెళ్ళడం కాదు, ఆ చైర్స్లో ఉన్న సీరియల్ని బట్టే అందరూ జనాలు అయితే ఎక్కుతారు. సో తోపులాట అది ఇదైతే అసలు జరగదు. చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా అది చేశారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో మనం దర్శనానికి అయితే ఇప్పుడు బయలుదేరాము. ఆల్రెడీ దర్శనానికి మనం ఏ ప్లేస్లో అయితే దిగుతామో మళ్ళీ మనం ఈ బస్ ఎక్కాలనుకుంటే అదే ప్లేస్లో మళ్ళీ వచ్చి నిల్చుంటే మనకి బస్ వస్తుంది. ఎవ్రీ 20 minutes to 30 minutes మధ్యలో ఒక బస్ అయితే వస్తుందని మనకు ఆ డ్రైవర్ నుంచి ఇన్ఫర్మేషన్ తెలిసింది. దర్శనానికి అయితే 3 to 4 hours పట్టింది మాకు. బికాస్ ఆఫ్ ద వీకెండ్ కొద్దిగా ఎక్కువ రష్ ఉండింది. సో మనం బస్ ఎక్కడైతే దిగి దర్శనం చేసుకున్నామో అదే ప్లేస్కి మళ్ళీ వెళ్ళి బస్ ఎక్కితే ఆ బస్సు మనకి శ్రీ ప్రసాదాలయానికి అయితే తీసుకొచ్చింది. ప్రసాదాలయంలో మనకి అన్నదానం అయితే పెడుతుంటారు. సో షిరిడీకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రసాదాలయంలో అన్నదానం అనేది తినండి. ఎందుకంటే అదే ఒక పెద్ద ప్రసాదం లాంటిది. అండ్ ఆ సర్వీస్ కానీ మనం అక్కడ చూస్తే ఒక 1000 మెంబర్స్కి ఒకేసారి వడ్డిస్తారు. అంతమందికి సింగిల్ అటెంప్ట్లో వడ్డీయడం అనేది నాకైతే గ్రేట్ అనిపించింది. ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, స్పెషల్ భోజనం అని చెప్పేసి. దానికైతే అడల్ట్స్కి అయితే 50 రూపీస్, చిల్డ్రన్కి అయితే 30 రూపీస్. సో స్పెషల్ భోజన్, స్పెషల్ సీటింగ్ ఉంటుందంట, సపరేట్గా ఒక ప్లేస్లో కూర్చోబెడతారంట. మనమైతే రెగ్యులర్ ఫుడ్ సెక్షన్లోకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ మనకి ఈ ఫుడ్ కోసం టోకెన్స్ అనేవి అయితే గుడి దగ్గర దర్శనం అయిపోయి మనం ఎగ్జిట్ ఎక్కడైతే అవుతామో అక్కడే పంచుతుంటారు. మనకి ఎన్ని కావాలైనా కూడా ఇస్తారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ కొన్ని ఫొటోస్ అవైతే మేము ఇక్కడ దిగాము. అండ్ ఫుడ్కు సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ని కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ ఈ విధంగా అయితే సర్వ్ చేస్తున్నారు ఈ ప్లేట్స్లో. ఇక్కడ కూడా మనకి టైమింగ్ అనేది అయితే ఏమీ లేదు. మీరు ఎనీ టైం ఇక్కడికి వచ్చినా కూడా మనకి ఏదో ఒక రోలో కూర్చోబెడతారు అండ్ డెఫినెట్గా సర్వ్ అయితే చేస్తుంటారు. మన తిరుపతిలో కూడా మనకి ఇలాంటి సిస్టమే ఉంటుంది. ఇక్కడ కూడా అలాంటి సిస్టమే ఉంది. ఫుడ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది అని నాకు అనిపించింది. ముందుగా అయితే రైస్ తీసుకొచ్చారు. ఆ తర్వాత రైస్తో పాటు తినడానికి 3 టైప్స్ ఆఫ్ కర్రీస్ ఇచ్చారు. ఒకటి పప్పు, ఒకటి ఆలు కర్రీ, అండ్ ఇంకోటి చోలే కర్రీ లాగా ఉంది. ఒక స్వీట్ ఇచ్చారు అండ్ ఆల్సో ఒక చపాతీ ఇచ్చారు. సో ఫుడ్ అయితే నాకు చాలా టేస్టీగానే అనిపించింది. మీరు కూడా షిరిడీ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఫుడ్ని టేస్ట్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ని మీరు కూడా పొందండి. తిన్న తర్వాత మనం హ్యాండ్ వాష్ చేసుకున్న ప్లేస్ పక్కనే మనకి శివ సృష్టి అని చెప్పి ఒక ప్లేస్ అయితే ఉంది. ఇది ఒక చిన్న మ్యూజియం లాంటిది. ఈ మ్యూజియంకి ఓన్లీ 10 రూపీస్ ఎంట్రీ ఫీ ఉంటుంది. ఈ మ్యూజియంలో మనకి ఛత్రపతి శివాజీ గారు మరియు వాళ్ళ సైనికులు యుద్ధంలో పోరాడినటువంటి వెపన్స్ అన్ని కూడా ఇక్కడ స్టోర్ చేసి పెట్టారు. కత్తులు, బల్లాలు, ఇంకా చాలా రకాల వెపన్స్ అన్ని కూడా ఇక్కడ స్టోర్ చేసి పెట్టారు. కెమెరాస్, ఫొటోస్, వీడియోస్ నాట్ అలౌడ్ అని అన్నారు. కాకపోతే అది తర్వాత చెప్పారు. నేను అప్పటికే ఒక చిన్న ఫుటేజ్ని రికార్డ్ చేసున్నాను. సో అది నేను మీ ముందు ప్లే చేస్తున్నాను. ఇక్కడ చాలా రకాల యుద్ధానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మాత్రమే కనిపించాయి. మనం బాహుబలిలో చూసినటువంటి యుద్ధం చేసేటప్పుడు వేసుకున్న
డ్రెస్సు అలాంటివి కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయి. బల్లేలు కత్తులు కూడా చాలా స్టైలిష్గా అండ్ ఆల్సో షార్ప్గా కూడా కనిపించాయి. కొన్ని తుప్పు పట్టినవి కూడా ఉన్నాయి, ఎందుకంటే ఓల్డ్వి కాబట్టి. సో ఓవరాల్ 10 రూపీస్కి ఈ మ్యూజియం చూడడం అయితే 100% వర్తే. ప్రసాదాలయం మెయిన్ గేట్ పక్కన బస్ స్టాండ్ అయితే ఉంది. ఆ బస్ స్టాండ్లో మనం బస్ ఎక్కితే డైరెక్ట్గా ఆశ్రమానికి అయితే వెళ్ళిపోవచ్చు. ఆశ్రమం దగ్గర కొంతమంది ఫైర్ అయితే పెట్టుకున్నారు, అక్కడ కాసేపు టైం స్పెండ్ చేశాను. సో ఈ విధంగా డే 1 అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో మరి డే 2 రోజు మనం శని సింగనాపూర్ని కవర్ చేద్దాం. సో ఎలా వెళ్ళాలి, అక్కడికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తాన్ని డే 2లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.